వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. యాక్చువల్లీ ఇది ఫ్రైడే రోజు మార్నింగ్ అండి. సో మార్నింగ్ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నా. అంటే ముందు రోజే కొంచెం డస్టింగ్ అవి బయట కంప్రెసర్కి డస్టింగ్ చేసినందుకు కొంచెం ఎక్కువ అంటే డస్ట్ అయితే పడిందనమాట. సో అందుకే ఇంకా మార్నింగ్ ఎర్లీగా లేచి ఈ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఈరోజు కొంచెం చిన్నపాటి ఫంక్షన్ అయితే ఉంది. ఫంక్షన్ అండ్ పార్టీ అనుకోవచ్చు. సో చిన్న బర్త్డే ఫంక్షన్ అయితే ఉందన్నమాట మా పాపది. సో అంటే మా పాపది బర్త్డే ఫంక్షన్ అయితే ఉంది. సో దానికి సంబంధించి వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. సో మార్నింగ్ ఫ్రైడే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ లేస్తేనే ఫస్ట్ పూజ అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నైవేద్యం అయితే క్షీరాన్నం అవి చేస్తున్నాను అనమాట. అది కొంచెం క్వాంటిటీ తక్కువ చేస్తున్నాను. సో అంటే ఇంట్లో స్వీట్ తినే వాళ్ళు తక్కువ కాబట్టి తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను అనమాట. సో ఫైనల్లీ ఇంకా ఫ్రైడే రోజు పూజ అయితే ఇలా కంప్లీట్ చేసేసుకున్నా. అండ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయి ఆఫ్టర్నూన్ లంచ్ టైం నుంచి అంటే ఈవినింగ్ భోజనాలు అవి పెట్టాలని అనుకున్నాం కాబట్టి సో ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా కావాల్సినవి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో ఫ్రైడే రోజు ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే రోజుది. సో ఈరోజు కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నా బికాజ్ ఇంట్లో కొంచెం రిలేటివ్స్ అందరు ఉండడం వల్ల వీడియో ఎడిట్ చేయడానికి దానికి నాకు కుదరలేదనమాట. సో వాయిస్ ఓవర్ అట్లా ఇవ్వడానికి కొంచెం ఇబ్బందే కదా. సో అందుకోసం ఇంకా ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. సో మేబీ మీరు ఈ వ్లాగ్ వచ్చేసి మండే చూస్తారనుకుంటా. సో ఆ రోజు పోస్ట్ చేస్తాను. యాక్చువల్లీ నేను ముందుగానే షెడ్యూల్లో పెట్టుకున్నాను. బట్ అది కొంచెం లేట్గా పోస్ట్ అవుతుంది. సో వర్షాలు పడడం వల్ల మనకి కొంచెం నెట్ ప్రాబ్లం అయితే వస్తుంటుంది కదా. సో అంటే మనకి ఇంటి పక్క అంటే చుట్టుపక్కల నైబర్స్ ఉంటారు కదా. సో వాళ్ళందరి హెల్ప్ తీసుకొని సక్సెస్ఫుల్గా ఫంక్షన్ అయితే కంప్లీట్గా మంచిగా జరిగింది. కానీ వీడియోనే లేట్గా పోస్ట్ చేస్తున్నా. సో ఈవినింగ్ రెడీ అంటే భోజనాల కోసం అనేసి ఇప్పుడు మార్నింగ్ అయితే రెడీ చేస్తున్నా. అండ్ ఇది వచ్చేసి మీరు ఇంతకుముందు చూస్తున్నారు కదా, ఇది ఇంతకుముందు తీసుకున్న లెహంగా. యాక్చువల్లీ ఇది మీషోలో తీసుకున్నా. సో అది నేను ఇప్పుడు లెహంగా అయితే స్టిచ్చింగ్ చేయించా. ఇది లాస్ట్ పాత వీడియో అండి. సో ఇది నేను మీతో షేర్ చేసుకుంటున్నా. ఎందుకంటే అప్పుడు స్టిచ్ అవ్వలేదు ఈ లెహంగా, హాఫ్ లెహంగా చోలీ అని చెప్పేసి. సో ఇది మీషోలో నాకు చాలా తక్కువ కాస్ట్కి అయితే పడింది. బట్ స్టిచ్చింగ్కి అయితే మటుకు చాలా ఎక్కువ అయితే పడింది. యాక్చువల్లీ అయితే ఇది నేను ఆర్డర్ పెట్టి కూడా ఒక 6 months అట్లా అయిపోయిందనమాట. సో అప్పుడు తీసుకున్న క్లాత్ ఈరోజు స్టిచ్ చేయించున్నాను. సో ఇక్కడ అత్త కోడలు ఇద్దరు అంటే మంచిగా డ్యాన్స్ వేసుకుంటున్నారు అనమాట. సో మాకు ఎక్కువ అయిపోయింది. వాళ్ళు ఇక్కడ మంచిగా డ్యాన్స్ వేసుకుంటున్నారు. సో ఈలోపు మా తమ్ముడు అంటే కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. పాత వాళ్ళకైతే తెలుసు. సో తమ్ముడు అంటే మా మేనమామ కొడుకు అనమాట. సో యాక్చువల్లీ మేము చిన్నప్పటి నుంచి ఒకే చోట ఉండి మాకు అట్లా అలవాటు అయిపోయింది. అండ్ మా బుడ్డది వచ్చింది కాబట్టి సో వాళ్ళకి ఊరు నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి అంటే ఎర్ర నీళ్ళు అంటాం కదా. సో డిస్టి అట్లా తీసేస్తున్నాం అనమాట. సో అంటే ఊరు నుంచి వచ్చిన ప్రతిసారి తీస్తాను. చిన్నపిల్లలు కదా, పొలిమేర దాటి వస్తుంటారు కాబట్టి పిల్లలకి అలా తీసేస్తే బాగుంటుందని చెప్పేసి. సో ఏ చిన్నపాటి ఫంక్షన్కైనా మన వాళ్ళు అంటూ ఉంటేనే ఆ ఫంక్షన్ అనేది మంచిగా హ్యాపీగా జరిగిపోతుంది కదా. సో నాకు మా బుడ్డది వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా ఇంట్లో ఆడపిల్లలు చాలా ఎక్కువ అనమాట. అంటే మా పిల్లలు కానివ్వండి, కజిన్ సిస్టర్స్ పిల్లలు కానివ్వండి, చాలా ఎక్కువ అనమాట. అంటే చాలా ఆడపిల్లల సంఖ్య ఎక్కువ అనమాట. సో అందుకు ఇంట్లో మాకు కొంచెం ఆడపిల్లలు ఎక్కువ తిరుగుతూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంటుంది. సో అందరూ వచ్చిపోతూ ఉంటే ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే కొంతమందికి లిమిటెడ్గా పిలుచుకున్నాం అనమాట. సో ఇది జస్ట్ బర్త్డే ఫంక్షనే కాబట్టి కొంచెం లిమిటెడ్గా పిలుచుకున్నాను. సో అందుకు ఇంకా మళ్ళీ వంటలు అయితే స్టార్ట్ చేసాము. ఆఫ్టర్నూన్ అన్నీ తరిగి పెట్టేసుకున్నాం కాబట్టి ఈవినింగ్ అయ్యేసరికి ఈవినింగ్ 4 o'clock నుంచి స్టార్ట్ చేస్తే 7కి అయిపోయింది అనమాట. అనుకుంటాము 1-2 రెసిపీసే కదా, సో ఎక్కువ ఏం టైం పట్టదులే అనుకుంటాము. కానీ అక్కడ తిరిగి అవి చేసేలోపు పూర్తిగా టైం అయితే అయిపోతుంది. ఎన్ని కటింగ్ చేసుకుంటున్నామంటే దాదాపు 1 hour ఈ కటింగ్కే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చెప్పాను కదా ఇంతకుముందు కూడా నేను ఏ చిన్న
ఫంక్షన్ ఉన్నా సరే ఇక్కడే ప్రిపేర్ చేసుకోవడం, ఇక్కడే భోజనాలు అవి పెట్టేసుకోవడం, మంచిగా ఎంజాయ్ చేయడం అంతే. అండ్ ఈరోజు అయితే బాస్మతి రైస్తో వెజ్ బిర్యానీ అండ్ పన్నీర్ కర్రీ. సో ఎక్కువ శాతం వెజిటేరియన్స్ ఉన్నారు కాబట్టి నో నాన్ వెజ్ అనమాట, ఓన్లీ వెజ్ రెసిపీసే. సో పెరుగు పచ్చడి, పన్నీర్ కర్రీ అండ్ వెజ్ బిర్యానీ, ఇంకా 2 టైప్స్ ఆఫ్ స్వీట్స్ అనమాట. సో అంతే, ఇంకా సింపుల్గా చాలా హ్యాపీగా అందరూ మంచిగా కలిసి చేసుకున్న చిన్నపాటి ఫంక్షను. ఇలా అందరితో అంటే షేర్ చేసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుందండి. సో ఎలాంటి స్ట్రెయిన్ లేకుండా హ్యాపీగా అలా ఫంక్షన్ అయితే బాగా జరిగింది. సో ఇక్కడైతే వెజ్ బిర్యానీ కోసం మొత్తం వెజిటేబుల్స్ అన్నీ వేసి ఫ్రై చేసి పెట్టేస్తున్నాం అనమాట. కానీ కొంచెం కొంచెం క్వాంటిటీ అయితే చేయొచ్చండి. బల్క్ ఆఫ్ క్వాంటిటీ చేయాలంటే మటుకు కొంచెం కష్టమే కదా. అంటే ఐడియా కూడా ఉండాలి, ఎంతమంది వస్తున్నారు, సో ఎంతమందికి మనం ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి ఒక ఐడియా అయితే ఉండాలి. సో దానికి నాకైతే ఎలాంటి ఐడియా లేదు. బట్ నేనైతే చేయాలి అంటే ఎలా చేయాలి ఏంటి అనేది ఒక ఐడియా ఉంటుంది, కానీ క్వాంటిటీ ఎంత అనేది నాకు పెద్దగా ఐడియా లేదు. సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా, తనకైతే కొంచెం ఐడియా ఉంటుంది ఎంతమందికి చేయాలి ఏంటి అని చెప్పేసి. సో అందుకే తన హెల్ప్ వల్ల, అంటే ఏ ఒక్క ఫంక్షన్ అయినా సరే తనే వంట చేస్తూ కనిపిస్తుంటుంది కదా, బికాస్ తనకి మంచిగా ఎంతమందికి క్వాంటిటీ చేయాలనేది ఐడియా ఉంటుంది కాబట్టి తనకి అప్పచెప్పేస్తామన్నమాట. బట్ మేము ఊరికే అయితే కూర్చోమండి, తనకి హెల్ప్ చేస్తూ ఉంటాము. బికాజ్ తను ఒక్కటే చేయాలి, మేమందరం కూర్చోవాలి అలాంటివి ఏం లేదు. సో ఇక్కడైతే ఆల్రెడీ మేము బాస్మతి రైస్ హాఫ్ బాయిల్ చేసేసి, దమ్ బిర్యానీ కదా, సో హాఫ్ బాయిల్ చేసేసి ఇక్కడ సైడ్కి పెట్టేసామన్నమాట. ఇప్పుడు లేయర్గా వేసేసి వెజిటేబుల్స్ అన్నీ లేయర్గా వేసేసి దమ్ బిర్యానీ పెట్టేస్తున్నాం. ఇది దమ్ అయ్యేలోపు మేమందరం మంచిగా రెడీ అయ్యి వచ్చేస్తాము. సో ఇంత టైం పడుతుందండి, అంటే తక్కువ టైమే పడుతుంది అని అనుకుంటాం, బట్ చాలా ఎక్కువ టైం అయితే పట్టింది. బాగుంది. పైన లైట్గా గిమ్మి దేశంలో కొంచెం కలవదు కదా, నువ్వు ఈ పిల్ల నువ్వు కాదు యాడను మాసి నువ్వు అది వంట వరకైనా చూపిస్తా వాళ్ళకి. ఆడికి కట్ చేయి మళ్ళీ నేను. సో చూసారు కదా, నాకు వీడియో హెల్పింగ్కి ఎవరు దొరికితే వాళ్ళందరినీ నేను హెల్ప్ అడిగేస్తూ ఉంటాను అనమాట. బికాస్ నేను వీడియో తీసుకోవాలన్న ఇంటెన్షన్లో చేసే పని ఆగిపోతుంది అనమాట. సో ఎవరికొకరికి అప్పచెప్పేస్తే చూసారా నా హెడ్ సగం లేచిపోయింది. సో అట్లా తీస్తూ ఉంటారు. బట్ వాళ్ళకు కూడా నేను అప్పుడప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఇలా వీడియో తీయండి, ఇలా చేయండి అని చెప్తూ ఉంటాను. ఎక్కడ నాకు వెన్నుపోటు పొడుస్తారు అంటే లైక్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను అంటారేమో అని ఒక టెన్షన్ ఉంటుంది కదా. సో కాంపిటీషన్ చాలా ఎక్కువైపోయిందండి యూట్యూబ్లో. సో ఇది చాలా కష్టము, ఎవరి కంటెంట్ వాళ్ళదిలేండి. సో ఇది చేయడం కూడా చాలా కష్టము, దాంట్లో సక్సెస్ అవ్వడం ఇంకా పెద్ద కష్టము. బట్ నేను 3 years నుంచి చేస్తున్నా, బట్ ఇప్పుడు మనకి మంచి గ్రోత్ అయితే వస్తుంది. సో ఎవరి కంటెంట్ వాళ్ళదిలేండి. కొంతమంది త్వరగా రీచ్ అవుతారు అండ్ కొంతమంది లేట్గా రీచ్ అవుతారు. బట్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా రావడం చాలా మంచిది కదా. సో అది. అండ్ ఫైనల్గా మేము పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కాజు, కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నా. యాక్చువల్లీ ఫుడ్ కలర్ మంచిది కాదు, ఐ నో దట్, బట్ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కొద్దిగా యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇది దమ్ పెట్టేస్తే, లో ఫ్లేమ్లో పెట్టి దమ్ పెట్టేస్తే ఆల్రెడీ మనకి కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి, సో ఈలోపు మేము రెడీ అయి వచ్చేస్తామన్నమాట. వేసిండ్రు ఇది ఇట్లే పెట్టేస్తాం. ఇప్పుడు అక్క నెయ్యి వేస్తుంది, తక్కువ ఎక్కువ ఏమో కొంచెం టేస్ట్ ఉండాలి. ఇంక చాలు ఎక్కువ తినలేరు జనాలు.
సో ఫైనల్లీ 2 అవర్స్ కష్టపడితే మా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడైతే ఇంకా బిర్యానీ, యాక్చువల్లీ ఇది బిర్యానీ అయితే సూపర్ టేస్టీగా ఉంది. కాకపోతే నాకు ఎందుకు సాల్ట్ తక్కువగా అనిపించింది అంతే. సో ఫైనల్లీ పెరుగు పచ్చడి. ఎన్ని ఉన్నా సరే పెరుగు లేకపోతే టమ్మీ ఫుల్ అవ్వదు కదా, సో అందుకోసం. అండ్ పైన మా వారైతే బాగా కష్టపడుతున్నాడు బెలూన్స్ అవన్నీ రెడీ చేయడానికి. మేము యాక్చువల్లీ కిందనే పెడదామని అనుకున్నాము. అంటే మనం మామూలుగా కింద పెడుతుంటాం కదా ఏ ఫంక్షన్ అయినా సరే. బట్ ఇప్పుడు బయట వర్షం అవి పడడం వల్ల ఎక్కువ శాతం గాలి ఎక్కువ అయిపోయిందనమాట. సో అందుకే ఇంకా గాలి అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంట్లో కేక్ కట్ చేసేసుకొని కింద అయితే మనము రెడీ చేసుకోవచ్చు భోజనాలు అని చెప్పేసి పైన కేక్ కటింగ్ అయితే ఇంట్లో పెట్టేసుకున్నాం అనమాట. సో ఫైనలీ ఇంకా కేక్ కట్ చేపిస్తున్నాం. అంటే నేను వీడియోలో ఎందుకు చూపెట్టినానంటే తనకి పెద్దగా ఇష్టం ఉండదు కాబట్టి, సో నేను ఎక్కువగా చూపెట్టడానికి అయితే ఇష్టపడను. సో ఫైనలీ ఇంకా ఒక చిన్న సాంగ్స్ అయితే పెట్టేసి ఇలా చిన్నగా డెకరేషన్ అయితే చేసేసాం అనమాట. సో బాగానే అనిపించింది. అంటే చిన్నపాటి ఫంక్షన్కి మనం ఎక్కువ హడావిడి లేకుండా మనకి తెలిసిన వాళ్ళు మనకు వచ్చిన బంధువులే మనకి ఎక్కువ అనమాట. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. వచ్చిన ప్రతి ఒక్కరు చాలా మంచిగా పిల్లల్ని బ్లెస్సింగ్ చేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అది వచ్చిన ప్రతి ఒక్కరు హ్యాపీ స్మైల్తో ఇలా మంచిగా అమ్మ, నాన్న, మా తమ్ముడు అంటే చెప్పాను ఇందాక మామ కొడుకు అని చెప్పేసి. సో ఇద్దరు వచ్చారు. అండ్ ఇక్కడ నేను కనిపించాలి కదా, సో అందుకోసం ఇక్కడ వేరే పాపకైతే ఇచ్చాను అనమాట వీడియో తీయమని చెప్పేసి. అండ్ ఇక్కడ అమ్మకి, నాన్నకి, నాకు అందరికీ బ్లెస్సింగ్స్ అయితే వచ్చిన ప్రతి ఒక్కరు మంచిగా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. సో అట్ ది సేమ్ టైం మీరు కూడా మంచిగా బ్లెస్ చేయండి పిల్లలు బాగుండాలి అని చెప్పేసి. సో అంతే కదండి, మనం ఎంత కష్టపడినా సరే పిల్లలు బాగుండాలనే కోరుకుంటాము. సో వాళ్ళు మంచిగా హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోతే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అంతకు మించి మనకి ఎక్కువ ఏం అవసరం లేదు కదా. సో మీరందరూ కూడా అలాగే బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడైతే అక్క తమ్ముడు బయట ఎంత గొడవ పడతారో ఈడ అంత ప్రేమగా ఉంటారనమాట. సో అయితే ఇక్కడ అమ్మ కేక్ అయితే తినిపిస్తున్నారు. అంటే ఇంకా అందరు వచ్చేసరికి నాకు కూడా మంచిగా హ్యాపీగా అనిపించింది. సో ప్లేస్ ఇంకా చాలా కంజెస్టెడ్గా అనిపిస్తుందండి ఇంట్లో. అదే బయట అంటే ఇంకా ఫ్రీగా హ్యాపీగా అనిపించేది. బట్ బయట ఎక్కువగా గాళ్ళు అవి రావడం వల్ల ఇంట్లోనే ఎక్కువగా చేయాల్సి వచ్చింది. కానీ పిల్లలకి చాలా ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే ఎంత బాగా బెలూన్స్తో ఆడుకోవడం, లైటింగ్స్ అవన్నీ చాలా బాగా అనిపిస్తాయి కదా. మా బుడ్డదైతే ఇలాంటి ఫంక్షన్స్ అంటే మంచిగా మేకప్ వేసుకొని వచ్చేస్తుంది అనమాట. మేకప్ ఫస్ట్, తర్వాత మటుకు ఫంక్షన్లో ఎవ్వరు బాగా కనపడకూడదు దానికంటే. సో అంత బాగా రెడీ అయ్యి వచ్చేస్తుంటుంది. సో అదండి ఈరోజు చిన్న బర్త్డే ఫంక్షన్ అయితే ఇలా చిన్నగా మంచిగా అందరితో, నైబర్స్ అని చెప్పను, ఫ్యామిలీ మెంబర్స్ అనే చెప్తాను. ఎందుకంటే ప్రస్తుతం మన జనరేషన్లో ప్రతి ఒక్కరు మనకి హెల్పింగ్ అనేది చాలా తక్కువ. మనం ఎంత బాగా ఎదుటి వాళ్ళతో ఉంటామో వాళ్ళు కూడా అలాగే మనతో ఉంటారు. సో అది ఎదుటి వాళ్ళతో మంచిగా ఉండాలని నేను అనుకుంటాను. సో అలాగే వాళ్ళు కూడా అలాగే మనతో ఉంటారనమాట. సో అదండి చిన్న ఫంక్షను, చాలా బాగా హ్యాపీగా అందరితో బాగా కలిసి చేసేసుకున్నాము. సో ఇది మీతో షేర్ చేసుకోవడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చి ఇలా బ్లెస్సింగ్స్ చేసినందుకు చాలా చాలా హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవరీ. లక్ష్మక్క ఫోన్ అంట అవ్వ మాట్లాడుతుందంట నీకారా నువ్వు అంట తీసుకోవచ్చు, అది ఫోటో అంటది.
సరే పాప రోజు ఎత్తుతావేమి సరే దీపా ఏం కాదమ్మా చూడు ఇప్పుడు ఎంత అలాగే రాగా ఎందుకు పెట్టానంటే అంటే మేము అంత బాగా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము అని చెప్పేసి ఇంకా కొన్ని రాగా పెడితే బాగుండు ఇంకా అక్కడికి కట్ చేసుకుంటూ ఎడిట్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చా అనమాట. సో ఫైనలీ ఫ్రెండ్స్తో మంచిగా ఒక స్నాప్ అయితే తీసేసుకున్నాము. సో ఎలా ఉంది ఈ చిన్నపాటి ఫంక్షన్, మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మీరు కనుక కొత్తగా ఎవరైనా చూస్తుంటే వీడియో ఎండ్ వరకు చూడండి, మీరు మంచిగా ఎంటర్టైన్ అవుతారు. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీయడానికి మీ సపోర్ట్ అనేది ఇంకా మంచిగా ఇస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇక్కడితో సమాప్తం చేస్తూ రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.